హాయ్ ఫ్రెండ్స్, కలి జన్మ రహస్యం. నలుగురు అన్నా చెల్లెళ్ళు తప్పు చేస్తే కలి ఉద్భవించాడు. శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్లిన రోజే కలి భూమి మీద ప్రవేశించాడు. బ్రహ్మదేవుని వెనకాల భాగం నుంచి స్వీయ పాదము అనే శక్తి పుట్టింది. ఆ శక్తికి అధర్ముడనే పేరు పెట్టారు. ఆయన భార్య పేరు మిథ్య. ఆమె పిల్లి కళ్ళతో చాలా అందంగా ఉండేది. వీరికి దంబుడు మరియు మాయ అనే కూతురు పుట్టారు. ఈ అన్నా చెల్లెళ్ళు ధర్మ విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి లోభుడు అనే కుమారుడు, నికృతి అనే కుమార్తె పుట్టారు. వీళ్ళిద్దరూ కూడా ధర్మం తప్పి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి క్రోధుడు మరియు హింస అనే కుమార్తె పుట్టారు. వీళ్ళు కూడా ధర్మం తప్పి వివాహం చేసుకున్నారు. వీళ్ళకి కలి పురుషుడు జన్మించాడు. అతను పుట్టిన వెంటనే ఎడమ చేత్తో తన మర్మాంగాన్ని, కుడి చేత్తో తన నాలుకని పట్టుకొని వికృతంగా నవ్వాడు. దీని అర్థం ప్రతి వారిని కామానికి, రుచులకి, అసత్య దుష్పలుకులకి బానిసలను చేస్తాను అని. కలికి అసంఖ్యాకంగా పుత్రులు, పౌత్రులు పుట్టారు. పురాణాల్లో కలి చెప్పిన విషయాలు, ఈ విశ్వంలో నేను యజ్ఞం, యాగం, ధర్మం, దానం, వ్రతం జరగనీయకుండా అంతా నాశనం చేస్తాను. జనులని కామ భోగాల వైపు తిప్పి వాటికి బానిసల్ని చేస్తాను. ఎవరైనా ధర్మ ప్రవచనాలు, ధర్మ కార్యాలను చేసి జనులను ప్రేరేపిస్తే వాళ్ళని నేను కష్టాల పాలు చేస్తాను. అలాగే కుటుంబాల మధ్య వైరాలు కల్పిస్తాను. నేను ఉండే ప్రదేశాలు మద్యపానం, జూదం, వ్యభిచారం, ప్రాణివత చేసే ప్రాంతాలు. కలియుగంలో కలిబారి నుండి తప్పించుకునేందుకు మార్గాలు పూజ, ధ్యానం, దైవనామస్మరణ, ధర్మ ప్రవచనాలు. పాపం ఆలోచన వచ్చినా పర్వాలేదు, కానీ పాపం చేయకూడదు. మంచి అనుకుంటేనే పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది నా ఛానల్కే హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.